ఈ పీసులు అయితే చెరిగేసాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఏం తీసుకుని కదా మీరు కూడా ట్రై చేయవచ్చు. హాయ్ అండి, మీరు అంతా బాగున్నారు, మేము అయితే బాగున్నాం. ఈరోజు సండే కాబట్టి మేము ఫ్రెష్గా చికెన్ తొక్క ఫ్రై అయితే చేస్తున్నాం. అది కూడా ఎలా అంటే పెంక్ మీద అండి, చూద్దాం రండి. శుభ్రంగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. మన మసాలా అయితే చికెన్ బాగా కడుక్కోవాలి. ముందుగా అయితే అట్టాక్ తీసుకుని కొన్ని నీళ్ళతో కడుక్కోవాలి. మనం తెచ్చుకున్న తొక్కలు అయితే ఆకులు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, సరిపడంత ఉప్పు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి, సరిపడంత మసాలా వేసుకోవాలి. ఈ తొక్కలకు బాగా పట్టి వరకు కలుపుకుని అవసరమైతే గుడ్డు వేసుకోవాలి, నిమ్మకాయ పిండుకోవాలి, బాగా కలుపుకోవాలి. బాగా ముక్కలు పట్టియాలి. దీంట్లో సరిపడినంత నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి, శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇవైతే బాగా కలుపుకుని కొంచెం పక్కన పెట్టుకోవాలి. మన వాళ్ళు అయితే పొయ్యి వెలిగిస్తున్నారు. పొయ్యి వెలిగించాక కొంచెం నూనె వేసుకుని దాని మీద వేసుకుని వేసుకోవాలి. అప్పుడు తొక్కలో చికెన్ ఫ్రై అయితే పెంక మీద రెడీ అయిపోతుంది. మన వాళ్ళు అయితే పొయ్యి వెలిగించి పెంక అయితే వేడి చేస్తున్నారు. పెంక వేడైందో లేదో మనం టెస్ట్ చేద్దాం. పెంక అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం నూనె వేసుకుని చికెన్ అయితే ఫ్రై చేసుకుందాం. నూనె అయితే పోసుకోవచ్చు. నూనె అయితే వేడెక్కువైపోయింది. ఒక ముక్క వేసుకొని వచ్చేద్దాం. బాగా వేగిన వరకు ఉంచుకోవాలి. నూనె అయితే బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. భోజనం అయితే మాట్లాడుతున్నాడా? చక్కగా మాట్లాడుతున్నాడా? చక్కగా మాకు ఫ్రై చేసి ఇస్తాడు. అవుతుంది. మనం అయితే పీస్లో తిరిగేద్దాం. తక్కువ ఫ్రై అయితే బాగానే తయారవుతుంది. మనం అయితే ఒకసారి పీసులుగా తిరిగేసుకోవచ్చు. మనం అయితే దీన్ని జాగ్రత్తగా తిరగేసుకోవాలి, లేకపోతే కింద పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కోటి తిరిగేసుకోవాలి. బాగా వేసుకోవాలి, లేకపోతే లోన ఉడకదు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా కనబడిపోవచ్చు. ఈ పెంకు మీద మంట అయితే చాలా కష్టం. మన ఇంటికాడ గ్యాస్ మీద మంట పెట్టుకున్నాను, ఈజీ కాదు, కానీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా తిని చూడవచ్చు. బాగా తిరిగేసుకోవాలి. బాగా తిరిగేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లోన కూడా ఉడికి వరకు ఉంచుకోవాలి. అన్ని తిరిగేసుకోవడానికి ఈ పీస్ మీద అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి చోట అయితే ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వాసన అయితే మామూలుగా రావట్లేదు. ఫ్రై అయితే మంచి రోస్టీగా అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇదైతే తిని మనం టేస్ట్ అయితే చేద్దాం. మన తొక్కలో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా కోసం అయితే తీసేస్తున్నాడు. కాకుండా పెంక అయితే తొక్కలు అయితే వంపుకోవాలి. మన కోసం అయితే ఎంటాకులు అయితే వేసేసాడు. చికెన్ ఫ్రై అయితే తొక్కలో చికెన్ ఫ్రై అయితే టేస్ట్ చూసి చెప్తాం. నాకైతే బొంగులు వాసన వచ్చేస్తుంది, నోరు ఊరిపోతుంది. నాకైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా వీడియో లైక్ చేయండి. తొక్కలో చికెన్ అయితే పెంకు మీద ట్రై చేయండి.